మీకు తెలుసా, మహాభారత యుద్ధాన్ని ఒక్క బాణంతో ముగింపగల యువయోధుడు ఉన్నాడు. భీముని మనముడు బార్బరిక్. ధనుర్విద్యలో అత్యుత్తమ ప్రతిభ. చిన్నప్పుడే అతనికి 3 దివ్య బాణాలు ఉన్నాయి. ఒకటి లక్ష్యాన్ని గుర్తించడానికి, ఒకటి నాశనం చేయడానికి, ఒకటి తిరిగి వచ్చే బాణం. ఎప్పుడు బలహీన పక్షాన్ని మద్దతు ఇవ్వాలని ప్రమాణం చేశాడు. కృష్ణుడు ఈ మహాయోధుడిని గ్రహించాడు. బార్బరిక్ యుద్ధంలో పాల్గొన్నా యుద్ధం ఒక క్షణంలో ముగుస్తుందని, 2 పక్షాలు నాశనానికి గురికావచ్చని తెలుసుకున్నాడు. కృష్ణుడు విపరీతమైన బాణశక్తిని పరీక్షించడానికి వేషం మార్చి బార్బరిక్ ముందుకు వచ్చాడు. అతని నైపుణ్యం మరియు ప్రమాణం చూసి కృష్ణుడు గ్రహించాడు. ధర్మం రక్షించడానికి బార్బరిక్ యుద్ధంలో పాల్గొనకూడదు. కృష్ణుడు అతనికి ధర్మార్థం త్యాగం అడిగాడు. తన తలనివ్వమని, యుద్ధాన్ని సాక్షిగా చూడమని. బార్బరిక్ భక్తితో తన తలనివ్వడం అంగీకరించాడు. ఆ తల యుద్ధం జరిగే సమయం మొత్తం చూస్తూ పాండవులకు ఆశీర్వదిస్తూ ధర్మాన్ని మద్దతు ఇచ్చింది. అతని ధైర్యం, భక్తి, త్యాగం సత్తా మాత్రమే కాదు, నియంత్రణలో కూడా గొప్ప శక్తి ఉందని చూపిస్తుంది. అలా మహాభారతం మొత్తం నాశనం కాకుండా రక్షించబడింది. బార్బరిక్ కథ మనకు గుర్తు చేస్తుంది, గొప్ప శక్తి కూడా ధర్మానికి అండగా నిలవాలి. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్వలస్ ఎపిక్ స్టోరీస్.